सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయం. నిన్నటి తరువాయి చావడి ఉత్సవము. బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిరి. వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో నిండేది. బాబా మహాసమాధి చెందే వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజ హారతులు జరుపు మొదలెడిరి. బాబా కటాక్షంచే దీనినే ఇప్పుడు వర్ణింతము. చావడిలో నిద్రించే సమయం రాగా భక్తులు మసీదులో గుమిగిడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజన బృందం వెనుక రథము, కుడివైపు తులసి బృందావనం, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుతుండేను. భజనేందు ప్రీతి గల స్త్రీ పురుషులు సరైన కాలంలోకి వచ్చుచుండేది. కొందరు తాళములు, చిడతలు, మృదంగము, కంజీర, మధ్యలు పట్టుకుని భజన చేయుచుండేవారు. సూదంటు రాయి వల్లే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకునేవారు.
బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి, కొందరు పల్లకిని అలంకరించుచుండిరి, కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు వేచుచుండిరి. మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిల్చుండెను. అప్పుడు తాత్యాపాటిలు కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా నుండని చెప్పేవాడు. బాబా నిశ్చలముగా కూర్చుండేవారు. తాత్యాపాటిలు వచ్చి బాబా సంకలో చేయి వేసి పై లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామా అని పిలిచేవారు. నిజముగా వారి బాంధవ్యం మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కప్ని వేసుకొని చంకలో సటగా పెట్టుకుని చిలుమును పొగాకును తీసుకుని పైన ఉత్తరీయం వేసుకుని బయలుదేరేటుకు సిద్ధపడుచుండేది. పిమ్మట తాత్య జలతారు సెల్లాను బాబా ఓడలిపై వేసేవారు. అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటన వేలితో దునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుతున్న దీపమును ఆర్పి చావడికి బయలుదేరేవారు. అన్ని వాద్యములు మ్రోగేడివి. మతాబా మందు సామానులనేక రంగులు ప్రదర్శించుచు కాలిడివి. పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వేణల సహాయంతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యం ఆడుచుండిరి, కొందరు జెండాలను చేతబట్టుకొని చుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెడుచుండిరి. బాబా గిరిప్రక్కల చామరములు మొదలైనవి పట్టుకుని విసురుచుండిరి. మార్గమంతయో అడుగులకు మడుగులు పరిచేవారు. వానిపై బాబా భక్తుల కేలోతతో నడిచేవారు. తాత్య ఎడమ చేతిని, మహల్ సాబది కుడి చేతిని, బాబు సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకునేవారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పైన మగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర గుర్రము శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడేవారు, భజన చేయువారు, వాయిద్యమును మ్రోగించువారు భక్తుల సమూహం ఉండేది. హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలగినట్ల మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవంలో పాల్గొన్న వారందరూ ఆనందించుచుండేది. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావుడు వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగేవారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలబాణుని వలె ప్రకాశించుచుండెను. అతడు బాబా ఉత్తరము వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలిచిడివారు. వారెవరినో పిలిచినట్లు కనిపించేది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకి మెదిగి ఆడించేవారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెంలో పువ్వులు, గులాల్ పొడిని తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోనూ సౌందర్యంతోనూ వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించడానికి మాటలు చాలవు. ఒకప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వల్ల నృత్యం చేయువాడు. కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రము చెదరకు ఉండేది. చేతిలో లాంతర పట్టుకుని తాత్యా పాటిల్ బాబాకు ఎడం ప్రక్క నడుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సెల్లా అంచును పట్టుకునేవారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా నుండేది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకి ఉత్సవం చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండేరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా కిరుప్రక్కల నడుచుండేవారు. వాతావరణం అంతయో ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము కానీ ఇక ముందు కానీ ఈ దృశ్యమును కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి, తృప్తి కలుగును. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. చావుడిని బాగా అలంకరించుచుండ్రి. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దంతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టిన గాజు బుడ్డిలతోనూ అలంకరించుచుండ్రి. చావుడు చేరగానే తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనం వేసి బాలిస్ నుంచి బాబాను కూర్చొని పెట్టి మంచి అంగారాక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధములా పూజించుచుండ్రి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండ్రి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యన పొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు
హృదయానందకరంగా చూచిటివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీర్చుండేవారు. లేనిచో బాబా దాన్ని విసిరివేసినని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలను లొంగినవారు. వారు చేయడానికి అభ్యంతరం పెట్టేవారు కారు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరంగా కనిపించుచుండ్రి. నానాసాహెబ్ నిమోన్కరు గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొని చుండెను. బాబుసాహెబ్ జోగు ఒక వెండి పళ్ళెంలో బాబా పాదములు కడిగి ఆర్ఘ్యపాద్యములు అర్పించి చేతులకు గంధం పూసి తాంబూలం నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదం నమస్కరించుచుండ్రి. బాలిస్పై ఆనుకొని బాబా కూర్చుని ఉండగా భక్తులకు ఇరువైపులా చామరలతోనూ విసనకర్రలతోనూ విసురుచుండ్రి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకి ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకి ఇచ్చుచుండెను. బాబా పీల్చిన వెంబట భక్త మహల్సాకు ఇచ్చిడివారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలకు కాగవలసి వచ్చెను. కుమ్మరులు దాన్ని త్రొక్కుట, ఎండలో ఆరబేట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవం పూర్తయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేవారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వామోహము అభిమాన రాహిత్యముల అవతారం అవుడు చేత ఆ అలంకారములు కానీ మర్యాదలను కానీ లక్ష్య పెట్టేవారు కారు. భక్తుల దగ్గర అనురాగంచే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొంచుండ్రి. ఆఖరకు బాబుసాహెబ్ జోగు సర్వలాంఛనములతో హారతి ఇచ్చేవారు. హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించేవారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదం పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండ్రి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనెను: నన్ను కాపాడము, నీకిష్టమున్నచో వెళ్ళుము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గురించి కనుగొనుచుండుము, అట్లానే చేయుదుననుచు తాత్యా చావడి విడిచి గృహమును పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకునివారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకోటి వేసి దానిపై నిద్రించేవారు. మనం కూడా ఇప్పుడు విశ్రమించుదాము. ఈ అధ్యాయం ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవం జ్ఞప్తికి తెచ్చుకునవలెను. 37వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ రోజు మంగళవారము. 38వ అధ్యాయము. ప్రస్తావన. బాబా వంట పాత్ర. నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట, కాలామిశ్రమము, ఒక గిన్నెడి మజ్జిగ. గత అధ్యాయంలో బాబా గారి చావుడు ఉత్సవం వర్ణించితిమి. ఈ అధ్యాయంలో మనము బాబా వంట పాత్ర మొదలగు వారిని గురించి చదివేదము. ప్రస్తావన. ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించితివి. భక్తులకు మేలు కలుగుజేసితివి. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణుచొచ్చిన వారిని ఉదార స్వభావుడోడ్చి వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు. పవిత్ర ఆత్మను ద్రవసారమును బ్రహ్మమనడి అచ్చులో పోయగా దానిలో నుండి యోగుల్లో అలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి ఆత్మరావుడే. స్వచ్ఛమైన దైవిక ఆనందమునకు వారి పుట్టినిల్లు. జీవితీర్థములన్నీ పొందిన వారై వారు భక్తులను నిష్కామములు చేసి విముక్తులు చేసిరి. బాబా వంట పాత్ర. యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనలు ఏర్పాటు చేసినవి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో దానం చేయవలనని శాస్త్రములు ఘోషించుతున్నవి. దానములన్నిటిలో అన్నదానమే శ్రేష్టమైంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం దొరకనితో మనము చాలా బాధపడదము. అట్టి పరిస్థితిలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడను. ఈ విషయం తెలిసి ఎవరైతే పేదలకు, ఆకలితోనున్న వారికి భోజనం పెట్టిదరో
వారే గొప్ప దాతలు. తైతిరీయోపనిషత్తు ఇట్లు చెప్తున్నది, ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారం నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారంలో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనం పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలైనవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలను. కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అవసరం లేదు. ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరైనా వచ్చినను వారికి మొట్టమొదట భోజనం పెట్టవలను. కుంటి, గ్రుడ్డి, గోవిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనం పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలరు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానం లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లన్నా చంద్రుడు లేని నక్షత్రం వలె, పతకం లేని కంఠాహారం వలె, పింఛం లేని కిరీటం వలె, కమలం లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యశ్రీ వలె, బొంగురు కంఠం గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచించవు. అన్ని వ్యంజనం కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువ, అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారం నెట్లు తయారు చేసి పంచిపెట్టుచుండునో చూచిదము. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. బాబా వంట పాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేరువేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో దానము చేయవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నిటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం దొరకనిచో మనము చాలా బాధపడేదము. అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయం తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైతిరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది, ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారం నుండి సమస్త జీవులు ఉద్భవించుచున్నవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారంలో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనం పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలుగున్నవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలెను. కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనం పెట్టవలెను. కుంటి, గుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనం పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగ వికలులకు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానం లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లన్నా చంద్రుడు లేని నక్షత్రం వలె, పతకం లేని కంఠహారం వలె, పింఛం లేని కిరీటం వలె, కమలం లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యశ్రీ వలె, బొంగురు కంఠం గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వంజముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువ, అట్లే అన్ని పుణ్యములలో అన్నదానము ఎక్కువ. బాబా ఆహారం ఎట్లు తయారు చేసి పంచిపెట్టుచుండునో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావాల్సి ఉండెను. అది కొన్ని ఇండ్ల నుండి భిక్షాటన చేసి తెచ్చుకునేటి వారని ఇదివరకే తెలుసుకుంటుమి. ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావాల్సిన ఏర్పాట్లన్నీ వారే స్వయంగా చేసుకునేటివారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు, ఎవరికి బాధ కలుగ చేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలుగునవన్నీ నగదునిచ్చి కొనేటివారు. వారే విసిరిచుండేటివారు. మసీదు ముందరున్న ఖాళీ స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టేటివారు. వారి వద్ద వంట పాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది 10 మందికి సరిపోవున్నది, రెండోది చిన్నది. ఒకటి పెద్దది 100 మందికి సరిపోవున్నది, రెండవది చిన్నది 50 మందికి మాత్రం సరిపోవున్నది.
ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పులావు వండేవారు, ఒక్కొక్కప్పుడు పప్పుచారు, ఉడుకున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా ఉండుటకు ఎంత శ్రమ తీసుకున్న వాళ్ళనో అంత శ్రమను పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు, అనగా జొన్నపిండిని నీళ్ళలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేవారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫ్ని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేక్షాలో పెట్టి కలుపుచుండేవారు. వారి ముఖమునందు భయ చిహ్నములు కానీ చెయ్యి కాలినట్లు కానీ కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌలిచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదంగా పంపించిన పిమ్మట మిగతా దానిని పేదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండేది. బాబా స్వయంగా తన చేతులతో తయారు చేసి స్వయంగా వడ్డించగా భోజనం చేసిన వారు నిజంగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారం మాంసాహారం ఒకే రీతిగా పెట్టుచుండనా అని ఎవరికైనా సందేహం కలగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులు అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టేవారు. మాంసాహారులు కాని వారి ఆ పాత్ర కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలుగనిచ్చేది వారు కారు. గురువు గారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించి శిష్యుడు నరకమునకు పోవునను రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒకప్పుడు పరీక్షించుచుండేవారు. దీనికి ఒక ఉదాహరణ. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలు ఇచ్చి కొరల్బాకు పోయి మాంసం కొని తెమ్మన్నారు. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలుగునవి ఇచ్చుట చాలదనియు కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటే అనియు గురువు ఆజ్ఞానుసారం నెరవేర్చుటయే అనియు ఇదియే నిజమైన దక్షిణ అనియు దీనివల్లనే గురువు సంతృష్టి చెందదనియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరాను. కానీ బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయంగా పోవలదనియు ఇంకెవరినైనా పంపవనెను. అతడు పాండు అను నౌకరును పంపెను. వాడు బయలుదేరుట చూచి బాబా వాణిని కూడా వెనుకకు పిలిచిరి. ఆనాడు మాంసం వండటం మానుకునిది. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీదనున్న పులావు ఉడికినదో లేదో చూడమనెను. కేల్కర్ దానిని పరీక్షించక సరిగా నున్నదని జవాబిచ్చాను. అప్పుడు బాబా నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా నున్నదని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డేక్షాలో పెట్టాను. ఇంకను ఇట్లా నేను నీ చెయ్యిని తీయము, నీ ఆచారం ఒక పక్కన పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేట్లో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకొనుము. తల్లి మనసున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దానిని కౌగిలించి ముద్దు పెట్టుకును. అట్లానే బాబా కూడా కన్నతల్లి వల్లే దాదా కేల్కర్ను ఈ విధంగా గిల్లెను. నిజంగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధ ఆహారము తిని చెడిపోమ్మని చెప్పడు. ఈ విధంగా బాబా పులావు వండుట 1910వ సంవత్సరం వరకు జరుగుతుండేది. పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేసింది. ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండాలుగా షిరిడీకి వచ్చిచుండేది. కొలది దినములలో షిరిడీ ఒక పుణ్యక్షేత్రం ఆయను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండేది. వారు తెచ్చిన పదార్థంలో ఫకీర్లు బీదలు తినగా ఇంకను మిగిలిచుండెను. నైవేద్యం ఎట్లు పంచిపెట్టేది వారో చెప్పుటకు ముందు బాబా షిరిడీలోని దేవాలయములందును నందుడు దేవతల యందును గల గౌరవమును చాటెడు. నానాసాహెబ్ చందోర్కర్ కథ తెలుసుకుందాము. నానాసాహెబ్ దేవాలయములను అగౌరవించుట. ఎవరికి తోచినట్లు
ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని, కొందరు మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండేది. నిజంగా బాబా ఏ జాతికి చెందిన వారు కారు. వారెప్పుడు పుట్టారో, ఏ జాతి అంది పుట్టారో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికి తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడు దునిని ఎట్లు మండనిత్తురు? అచట తులసి బృందావనం ఎట్లుండును? శంఖమోదుటకు ఎట్లు ఒప్పుకుందురు? గంటలను మ్రోయించుటకు ఎట్లు సమ్మతించుతురు? సంగీత వాయిద్యములను ఎట్లు వాయించనిత్తురు? హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలు ఎట్లు జరగనిత్తురు? వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు ఎట్లుండును? గ్రామంలోని హిందూ దేవాలయాలన్నిటిని ఎలా మరమ్మత్తు చేయించిది? బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించడను ఊరుకుండేది వారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కర్ తన సద్గురువగు బెనివాలియాతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసం ఇన్నాళ్ళు చేసి నీవిట్లా చేసితివి అనెను. నానాసాహెబ్ మొదట దీనిని గ్రహించలేకపోయాను కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించెను. కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతన్ని అడిగాను. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించెను. సాధారణంగా షిరిడీకి పోయినప్పుడల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనం చేసుకునేది వాడు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడై ఉన్నప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యం అయిపోవునని చెప్పుచూ తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతే బాబాకు తెలియజేయుచు తాను గోదావరిలో స్నానం చేయనప్పుడు ఒక ముళ్ళు పాదంలో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టినని చెప్పాను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించాను. కాల అంటే మిశ్రమము. ఇక నైవేద్యములు ఎటుల పంచిపెట్టేవారు చూసిదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదితో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు ఈపు పెట్టి కూర్చునేటివారు. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చునేటివారు. నైవేద్యం తెచ్చిన భక్తులు పల్లెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదికై కనిపెట్టుకుని బయట నిల్చుండేది. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చిచుండేవి. పూరీలు, మండేగాలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నము మొదలగు అన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమనర్చుచుండెను. అందులో కొంత భాగం బయట కనిపెట్టుకుని ఉన్న వారికి పంచి తక్కినది బాబాకు అటు ఇటు 2 వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినిచుండేది. శ్యామ, నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారు ఆ పని అతి జాగ్రత్తగాను ఇష్టంగాను చేయుచుండేది. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువై కలుగు చేయుచుండెను. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారం. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడ్ పంతు మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగమని ఇచ్చెను. అది తెల్లగా చూచుటకు ఇంపుగా నుండెను. కానీ అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెం పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటము కనిపెట్టి బాబా అతనితో ఇట్లనె, దానినంతయు త్రాగుము. నీకిక మీదట ఇట్టి అవకాశము దొరకదు. అతడు వెంటనే దాన్నంతయు త్రాగాను. బాబా పలుకులు సత్యవాయను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమాడు పంతుకు మనం నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదంగా త్రాగాను. కానీ మనకు కావలసినంత అమృతము బాబా లీలలో రూపముగా నిచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతృష్టి చెంది ఆనందించుదుముగాక. 38వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయము. ప్రస్తావన. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము, సమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయములో భగవద్గీత యందు గల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు అది నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పినదనియు నొనుటచే హేమాడ్ పంతు 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను. 2వ అధ్యాయము
రెండవ అధ్యాయములలోనూ ఒకే విషయం ఉండుటచే రెండును నిందులో పొందుపరచబడినది. ప్రస్తావన: షిరిడి పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలానా శ్రీ సాయి అచ్చటనే నివసించుచు తిరుగుచు మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు. వారు వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకే చాలా దూరము నుండి అచ్చటకు వచ్చెను. మొదట షిరిడి చాలా చిన్న గ్రామము. సాయిబాబా అచ్చట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమాయెను. అచ్చట నుండి స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారికి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటను పాడుచుండెడివారు. అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలుగజేయుచుండెను. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము: బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చాంతోర్కర్నకు బోధించి ఆశ్చర్యము కలుగజేసెను. ఈ విషయము గురించి బివి దేవ్ గారు శ్రీ సాయి లీలా సంపుటి 5 పుట 563 స్ఫుట విషయమునందు వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకున్నటచే ఆ వృత్తాంతము ఈ దిగువనివ్వబడెను. నానాసాహెబ్ చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానాలతో చదివి ఉన్నందున తన పాండిత్యమును గర్వించుచుండెను. బాబాకి విషయము గాని సంస్కృతము గాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుకే ఒకనాడు బాబా అతని గర్వమణచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళొత్తుచు నోటితో ఏదో గొణుగుకొనుచుండెను. బాబా: నానా, ఏమి గొణుగుచున్నావు? నానా: సంస్కృత శ్లోకమును వల్లించుతున్నాను. బాబా: ఏ శ్లోకము? నానా: భగవద్గీతలోనిది. బాబా: గట్టిగా చదువుము. నానా: భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను: తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. బాబా: నానా, అది నీకు బోధపడినదా? నానా: అవును. బాబా: నీకు తెలిసినతో నాకు చెప్పుము. నానా: దాని తాత్పర్యం ఇది: సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై పడుట, గురిని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము కలవారు అనగా పరబ్రహ్మము తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. బాబా: నానా, శ్లోకము యొక్క తాత్పర్యం అక్కరలేదు. ప్రతి పదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతి పదమునకు అర్థము చెప్పెను. బాబా: నానా, ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా? నానా: ప్రణిపాతయను పదమునకు ఇంకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాతమనగా సాష్టాంగ నమస్కారం అని నాకు తెలియను. బాబా: పరిప్రశ్న అనగానేమి? నానా: ప్రశ్నలడుగుట. బాబా: ప్రశ్న అనగానేమి? నానా: అదే అనగా ప్రశ్నించుట. బాబా: పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందు నేల ఉపయోగించను. వ్యాసుడు తెలివి తక్కువ వాడా? నానా: పరిప్రశ్న అను మాటకు నాకితర అర్థమేమీ తెలియదు. బాబా: సేవ అనగా నెట్టిది? నానా: ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. బాబా:
అట్టి సేవ చేసిన చాలునా నానా? సేవయను పదమునకు ఇంకొక వేరే అర్థమేమి గలదో నాకు తోచుటలేదు బాబా. రెండవ పంక్తిలోని ఉపదేశ్యంతి తే జ్ఞానం అను దానిలో జ్ఞానం పదమును ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా నానా? అవును బాబా. ఏ పదం నానా? అజ్ఞానం బాబా. జ్ఞానమునకు బదులు అజ్ఞానమును ఉపయోగించినచో ఈ శ్లోకములో ఏమైనా అర్థము కలదా నానా? లేదు, శంకర భాష్యం ఆ విధముగా చెప్పుటలేదు బాబా. వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అను పదమును ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించటకు ఏమైనా ఆక్షేపణ కలదా నానా? అజ్ఞానమును పదమును చేర్చి దాని అర్థము విస్తపరచుట నాకు తెలియదు బాబా. కృష్ణుడు అర్జునుని జ్ఞానులను తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా నానా? అవును, అతడు తత్వదర్శియే. కానీ అర్జునును ఇతర జ్ఞానులను లేల సేవించమనెను నాకు తోచుటలేదు బాబా. నీకది బోధపడలేదా నానా? సిగ్గుపడెను. అతని గర్వమణిగను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను. జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలెను. 2. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో కానీ, దొంగ ఎత్తుతో కానీ, వారిని బుట్టలో వేయుట కానీ, వారి తప్పులను పట్టుటకు కానీ, పనికిమాలిన ఆసక్తితో కానీ అడగకూడదు. నిజముగా తెలుసుకొని దానినే మోక్షమును పొందుటకు కానీ, ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ అడగవలెను. 3. సేవ అనగా ఇష్టమన్నచో చేయవచ్చును, లేనితో మానవచ్చునని అభిప్రాయముతో చేయునది సేవ కాదు. శరీరము తనది కాదని, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువు గారిదనియు, వారి సేవ కొరకే శరీరం ఉన్నదనియు భావించవలను. ఇట్లు చేసిన సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించుననగా నానాకు అర్థము కాలేదు బాబా. జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపజేయుటయో జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజ్ ఇట్లు చెప్పి ఉన్నాడు. అజ్ఞానమును తొలగించుట ఇట్లు ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపజేయుటయే, చీకటిని తరుముటయే. వెలుతురును ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపజేసేదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని చేసేదమనినచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలనచో ద్వైతమును భావమును మనలో నుంచి తీసివేయవలను. అదియే అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనే ఉండి అద్వైతము గురించి మాట్లాడగలవారెవరు? ఎవరైనా నట్లు చేసినచో నా స్థితిలోకి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను? దానిని ఎట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్యయోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమును అవతరించుట, జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు. వారి సత్వ స్వరూపము దైవీక శక్తి జ్ఞానమును తరగకుండా నుండును. శిష్యుడు కూడా నట్టి స్వరూపము కలవాడే. కానీ అతనికి అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమను సంగతి కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొనును. గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలెను.
తగిన ఉపదేశమునివ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుణ్ణనుకొను శిష్యునకు గురువు నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా అహంకారమనియు, దేవుడు లోకము తన కంటే వేరనియు తలచు నితాంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము ఈ రెండింటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారం ఆరంభించవలెను. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది, అది ఎక్కడనున్నది అను దానిని చూపుటయే గురూపదేశమందురు. ఈ దిగువ వివరించిన అజ్ఞాన లక్షణములు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि శరత్ బాబూజీకి జై. నేను జీవిని అనగా ప్రాణిని. 2 శరీరమే ఆత్మ, నేను శరీరమును. 3 భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేరువేరు. 4 నేను దేవుడును కాను. 5 శరీరము ఆత్మ కాదని తెలుసుకొనకుండుట. 6 దేవుడు, జీవుడు, ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులన్నీ చూపించినదే శిష్యుడు దేవుడనహా, ప్రపంచమనహా, శరీరమనహానేమో తెలియజాలడు. వానితో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండును ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానమును నశింపచేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా? ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపచేయుట కొరకే. బాబా ఇంకను ఇట్లనెను. 1 ప్రణిపాతమనగా శరణాగతి చేయుట. 2 శరణాగతి అనగా తను అనగా శరీరము, మన అనగా మనస్సు, ధనముల అనగా ఐశ్వర్యమును అర్పించుట. 3 శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయింపమనేలా సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిహనే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పాను. అట్టి వారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియవలను అనియే కృష్ణుడు అట్లు పేర్కొనను. సమాధి మందిర నిర్మాణము. బాబా తాను నిశ్చయించుకొనిన పనులు గూర్చి ఎప్పుడునూ మాట్లాడువారు కాదు, ఏమీ సందడి చేయువారు కాదు. సంగతి సందర్భములను వాతావరణములను మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగపూరు కోటీశ్వరుడు శ్రీమాన్ బాపూసాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబముగా నుండెడివాడు. అతనికి అచ్చట సొంత భవనముండిన బాగుండును అని ఆలోచన కలిగెను. కొన్నాళ్ల పిదప దీక్షిత్వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నములో నహుపడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించమనెను. అచ్చట నిద్రించుచున్న శ్యామకు కూడా అట్టి దృశ్యము కనిపించెను. బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండుట చూచి కారణమడిగెను. శ్యామ ఇట్లు చెప్పెను, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చెదను అనెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమున మైమరచితిని. నా గొంతుక ఆర్చుకొని పోయెను. నా కండ్ల నుండి నీరు కారుచుండను. నేను ఏడ్చుట మొదలిడి తిని. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపుసాహెబ్ బూటి విస్మయమందెను. ధనవంతుడు అగుట చేతను చేతనైన వాడు అగుట చేతను అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకుని మాధవరావు అనహా శ్యామ సహాయముతో ఒక ప్లాన్ గీసెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించెను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను.
భూమి ఉపరిగ్రహము భూగృహము బావి పూర్తి ఆయను. బాబా కూడా లెండికి పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పని అంతయు బాపుసాహెబ్ జోహును చూడమనిరి. అది నిర్మించినప్పుడు బాపుసాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుని అనగా శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలనని తట్టెను. బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కనుగొనవలనని శ్యామకు చెప్పెను. వాడా ప్రక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయమును అడుగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదెను అని వాడా వైపు చూచుచూ, వాడా పూర్తి అయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను. మనమందరము అచ్చట నుందుము, అందరూ కలిసి మెలిసి ఆడుకుందుము, ఒకరినొకరు కౌగులించుకుని సంతోషముగా నుండవచ్చును అనెను. దేవస్థాన మధ్య మందిరము కట్టుటకు అది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలకొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలంలో పని పూర్తి ఆయెను. మురళీధర్ విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాక మునిపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపుసాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడాయెను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడా బాబా పాదములచే పవిత్రము కాదనియు తాను మదుపు పెట్టిన 1,00,000 రూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కాని బాబా సమాధి చెందకముందు నన్ను రాతివాడాలో నుంచుడు అన్నటి పలుకులు బాపుసాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరములో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బూటివాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన సఖ్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుటచే బాపుసాహెబ్ బూటి మిగుల ధన్యుడు, అదృష్టశాలి. 39వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. ప్రస్తావన. దేవుగారింట ఉద్యాపన వ్రతము. హేమండ్ పంతు ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఈ అధ్యాయంలో 2 కథలు చెప్పుదుము. దహన్లో బీవీ దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. 2 బాంద్రాలోని హేమండ్ పంతు ఇంటికి హోలీ పండగ నాడు భోజనమునకు పోవుట. ప్రస్తావన. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల ఇకపర విషయములందు తగిన సలహానిచ్చి జీవిత పరమవాదిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తులు తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదాభిభావం నశింపజేసి అప్రయసమును ప్రాప్తింపజేసును చేయును. వారు తమ భక్తులు ఎడభేదము లేక తమకు నమస్కరించిన వారి ఆధారణంతో అక్కున చేర్చుకునేవారు. వర్షాకాలంలో నదులు కలియు సముద్రం వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భక్తులు లీలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే గాని అంతకంటే ఎక్కువ కానీ దాని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలేను. ఇక ఈ అధ్యాయములో ముఖ్య కథల వైపు మరలుదము. దేవుగారింట ఉద్యాప వ్రతం. దహన్లో బీవీ దేవుగారింట మమతాదారు గారుండెను. వారి తల్లి 25-30 నోములు నోచెన వాని ఉద్యాపన చేయవలసిన యుండును. ఈ కార్యములో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాబు సాహెబ్ జోగ్ గారికొక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలెననియు వారు రాకున్నచో సంతృప్తికరముగా నుండుననియు వ్రాసెను. జోగ్ ఆ ఉత్తరం చదివి బాబాకు వినిపించెను. మనస్పూర్వకమైన
విజ్ఞాపనకు విని బాబా ఇట్లనను, నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరువను. నాకు బండి కానీ, టాంగా కానీ, రైలు కానీ, విమానము కానీ అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచిన వారి వద్దకు నేను పరిగెత్తికపోయి ప్రత్యక్షమయ్యేదను. అతని సంతోషమైన జవాబు వ్రాయిము. నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయిము. జోగు బాబా చెప్పినది దేవునకు వ్రాసెను. దేవుగారు ఎంతో సంతోషించిరి. కానీ బాబా రాతారు ఈ నీమ్గావ్ దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు ఆశ్చర్యమైన ఏమనియూ లేదు, అవశ్యమైనదేదియూ లేదు. వారు సర్వాంతర్యామి అగుటచే హఠాత్తుగా ఏ రూపమునో నైనను వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చునను కొనెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. ఉద్యాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణము సేవ చేయుచు దహను స్టేషను మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయమిషతో వచ్చాను. స్టేషన్ మాస్టర్ సన్యాసిని ఊరిలోనికి పోయి మామలతాదారును కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మామలతాదారే అతడికి వచ్చాను. స్టేషన్ మాస్టారు సన్యాసిని దేవుగారికి పరిచయం అనర్చెను. ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావు సాహెబ్ సనోత్తమ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయటం బాగుంటుందని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అచట ఉండిపోయాను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగాను. చందాల కొరకు వచ్చినేమో అని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నమై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనముకై వచ్చితినని సన్యాసి చెప్పాను. అందుకు దేవు మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి 2 కుర్రవాళ్ళు నాతోనున్నారు అనెను. దేవు మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలనని అడిగాను. సన్యాసి ఎవరిని పంపనవసరం లేదనియు తామే స్వయముగా వచ్చేదమనియు చెప్పాను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పాను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సందర్భంలో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయేరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపు సాహెబ్ జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను. జోగు ఉత్తరము తీసుకుని బాబా వద్దకు వెళ్ళాను. దానిని తెరవక మునిపే బాబా ఇట్లనెను. హా, వాగ్దానము చేసి దగా చేసి తిననుచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కానీ నన్ను పోల్చుకొనలేకపోయినని వ్రాయము. అట్టివాడు నన్ను పిలవనేలా? సన్యాసి చందాల కొరకు వచ్చానని అనుకొనెను. అతని సంశయంను తొలగించుటకే మరిద్దరితో వచ్చేదనంటిని. ముగ్గురు సరిగా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా విడిచెదను. నా మాటలకు నేనెప్పుడు పొల్లు చేయను. ఈ జవాబు జోగు హృదయంలో ఆనందము కలుగజేసెను. బాబా సమాధానం అంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదువుగానే దేవుకు ఆనంద బాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయినో, సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనముకు వచ్చేదనను మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవికి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను. భక్తులు పూర్ణంగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యంగా నెరవేర్చున్నట్లు చూచెదరు అనున్నది ఈ కథ వల్ల సృష్టమగుచున్నది. హేమాండ్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథనము చెప్పెదము. 1917వ సంవత్సరము హోళీ పండగ నాడు వేకువజామున హేమాండ్ పంత్కు ఒక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పాను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూచేసరికి
సన్యాసి గాని బాబా గాని కనిపించలేదు. స్వప్నము బాగుగా గుర్తు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకముకు వచ్చెను. బాబా గారి సహవాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానమును ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ, బాబా తన ఇంటికి భోజనము చేయునని అతడు అనుకోలేదు. బాబా మాటలకు మిగులు సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చును కాక కొంచెము బియ్యం ఎక్కువగా పోయేవాళ్ళని చెప్పాను. అది హోళీ పండుగ దినము. వచ్చు వారెవరిని, ఎక్కడి నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగాను. ఆమె అనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునాయని ఆమెకు సంశయము కలిగెను. అందులకు హేమాడ్ పంత్, బాబా స్వయంగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును, కనుక కొంచెము బియ్యము ఎక్కువ పూసినచో నష్టము లేదనెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను. హోళీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్యన ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహములోని వారందరూ, కొడుకులు, మనవళ్ళు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలముల అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొళ్ళెం పెట్టిరి. అన్న శుద్ధి అయ్యను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించడానికి ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణుడు నైవేద్యం సమర్పించిరి. అందరూ భోజనమును ప్రారంభింపబోచుండగా మెట్ల వైపు చప్పుడు వినిపించెను. హేమాడ్ పంత్ వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషులు అచట నుండిరి. ఒకరు ఆలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇస్ము ముజావర్. ఈ ఇరువురు వడ్డన అంతయు పూర్తి అయి అందరినూ భోజనం చేయుటకు సిద్ధంగా నుండుటను గమనించి హేమాడ్ పంత్ను క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి: భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూస్తున్నారు. కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకునుము. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమాడ్ పంత్ కాగితం విప్పి చూసేసరికి అందులో పెద్దదియగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగులు ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరము గగురుపాటు చెందెను. అతడు వంగి పటంలోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీల చేయి ఆశీర్వదించినని అనుకునేను. గొప్ప ఆసక్తితో నీకా పటమెట్లు వచ్చినని ఆలీ మహమ్మద్ను అడిగాను. అతడు ఆ పటం ఒక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీ తర్వాత తెలియజేసేదనను. తక్కిన వారు భోజనమును కనిపెట్టుకుని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమాడ్ పంత్ వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయాను. ఆ పటం బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలంలో పూర్తి చేసిరి. పటంలోనున్న బాబా యొక్క చక్కని రూపును చూసి అందరూ అమితానంద భరితులైరి. ఇదంతయు నెట్లు జరుగునని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాడ్ పంత్కు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకుని ఆ ఫోటో వివరములు అనగా అది ఆలీ మహమ్మద్ కెట్లు దొరికెను, అతడు ఎందుకు తెచ్చెను, దాన్ని హేమాడ్ పంత్కి ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయంలో చెప్పుకున్నారు. 40వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సమర్థ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం. సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गण है। अपने मस्जिद का झाड़ू गण है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा। 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 साई बाबा 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 साई
సాయి